కేంద్ర మంత్రి బండి సంజయ్ విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే అన్న విషయం మరోసారి రుజువైందన్నారు. రెండు ఒకటి కాబట్టే కేసీఆర్ కుటుంబంపై రేవంత్ ప్రభుత్వం ఒక్క కేసు కూడా పెట్టడం లేదన్నారు. అంతేకాదు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంఐఎంని ఏకగ్రీవంగా గెలిపించేందుకు రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లును కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వ్యతిరేకించాయని బండి సంజయ్ గుర్తు చేశారు. ఇక హెచ్సీయూ భూముల్ని 50,000 కోట్లకు తెగనమ్మే ప్రయత్నం సీఎం రేవంత్ చేస్తున్నాడని విమర్శలు చేశారు. మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలకు పోయి మంగళాతను పట్టినట్టు కాంగ్రెస్ పార్టీలు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలో చేయని నాటకాలు ఇవ్వాలి. ఇక డ్రామాలను ఆడుతున్నారు. ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీధి నాటకాలు చాలా మంది కళాకారులు వేస్తూ ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి. అరే మోడీ గారి బియ్యం ఎత్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తున్నారు, జీవిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి. జైల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులు వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకొని మనం విడుదల చేయించాలి. విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మిగలలేదు రాసిపెట్టుకొని. అంతకుముందు ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 20,000 కోట్ల రూపాయల విలువ భూములు అమ్ముకున్నారు. వీళ్ళేమో వాళ్ళకి దిట్టుగా 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అమ్మే అని చెప్పి వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇక రాబోయే తలకు గతం జాగ కూడా మిగతట్లేదు. హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి దేశద్రోహ పార్టీకి దేశభక్తుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది. హైదరాబాద్ ఎమ్మెల్సీ రెండు పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నాయకులు దేశద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ను భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి రెండు పార్టీలు చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి గతంలో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. దేశద్రోహ పార్టీ అయిన మజ్లిస్ కోటేసి చరిత్రలో నిలదలుచుకున్నారా? దేశభక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఇది ఆలోచించాలి. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడతారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు టచ్ చేస్తలేదు. వాళ్ళను ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తలేరు. మొన్న చెన్నైకి పోయారు ఇద్దరు కలిసి, ఇద్దరు ఒకటే కాబట్టి చెన్నైకి పోయారు మీటింగ్, దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ అని చెప్పి ఇవ్వలేదని అంత లిక్కర్ గ్యాంగ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇద్దరు కలిసి మీటింగ్ పెడుతున్నారు. మళ్ళీ అదే మీటింగ్ పెడతారు హైదరాబాద్లో మళ్ళీ ఇద్దరు కలిసి మీటింగ్ పెడతారు. ఇద్దరు ఒకటే కాబట్టి నిన్న వక్ఫ్ బోర్డు సంబంధించి వక్ఫ్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్లో ఇద్దరు కలిసి వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటి కాబట్టి ఇలా హైదరాబాద్ శాసన మండలి ఎన్నికలు కూడా ఇద్దరు కలిసి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఎంఐ పార్టీకి ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తున్నారు.